ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు. నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళని ఉంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నీదనుకో సార్, ఆ ఇంటి ఓనరు నువ్వే. ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసుల మీద నంపుతావు. ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఆంధ్రాని ఇంటి, నువ్వు రావాలా సార్ అని చెప్తారు. అది ఎస్ఐయో లేకపోతే డిఎస్పో ఎవరో తెలియదు మాకైతే. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి. నీ పేరు ఏం పేరు అన్నారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. ఇక్కడ పేరు చెప్పనేళ్ళు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. నువ్వు యా ఊరు నుంచి వచ్చినావు అని అడిగారు. నేను వచ్చి ఆంధ్రా నుంచి వచ్చినాను అన్నాను. మళ్ళీ నీ ఇష్ట ప్రకారమే వచ్చినావా అని అన్నారు. అవును నా ఇష్ట ప్రకారమే వచ్చినాను అన్నాను. నీకు ఇష్టమేనా అన్నారు. ఇష్టమేను అన్నా. అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమైందిలా. పని కోసం అనుకున్నాను, పని కోసమే అనుకున్నాను. అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాల. వాళ్ళు చెప్పనులే నాకు. సరేలే అని చెప్పినారు. నా ముందరనే 100 రూపాయల లోట్ల కట్టలు 4 కట్టలు తీసుకున్నాడు సార్ ఆడ ఉండే పోలీసు. అటుకు వచ్చిన పోలీసు అయిపోయి 4 కట్టలు తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనరు, నువ్వు నడుపుతా ఉండవు. నువ్వు నడిపిన తర్వాత నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో, ఆ సార్ మనుషులను పెట్టుకో అంటాడు. నువ్వు వచ్చి ఓనర్ అయిపోయింటావు ఆ ఇంటికి. ఈ జరీనా వచ్చి ఒక 40 మందిని 50 మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది. ఈ జరీనా వచ్చి ఎంత జనాన్ని పిలుచుకొచ్చిందో అంత జనం వచ్చి ఆడ ఒప్పచెప్పాల. మళ్ళీ నన్ను కొనుక్కున్నట్టు ఏంలే, అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టుగానే. అంటే ఆ పోలీసులు డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి. అక్కడ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఏం జరిగింది, ఆ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అతను. ఇంకా మళ్ళీ నన్ను అడుకోసన్న పెట్టి ఎక్కడ కస్టమర్లు వస్తున్నారు పాతన్నారు అని అంటే వస్తున్నారు. ఇది వేరే పాపే చెప్పింది, జరీనాతో ఉండే పాపే చెప్పింది. ఇట్లా పని అమ్మాయి ఏడు చేసేది, ఇంట్లో పని కాదు, ఏం పని కాదు అని చెప్పింది. అది వచ్చి జీవీ రోడ్లో వచ్చి అదే సేద్మేనంట సార్. అదే పనేనంట, వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే. ఆ కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్. నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను. నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను. పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు. ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్. నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు. కనీసం ఒంటి మీద ఒక నూలు గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి. రూమ్లోకి పిలుచుకుపోయి మాకు నూలు గుడ్డ, మనము అమ్మ కడుపులేటి నుండి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు. అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగాలుతారు, బీడీలు తగాలుతారు, లేదంటే మందు తెచ్చింటే మందు తాపుతారు వాళ్ళు. ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ సాట్లు పడి బాధలు పడి కష్టాలు పడి కనీసం ఆ అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నల నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి 1 నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ నేను ఆడ. మొదటిసారి మీరు కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపంలోకి దూరారు. అనుకోని ఘటనలో మీకు తెలియని సంగతి లేదు. వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్? అదే సార్ చెప్పినాను కదా, ఇప్పుడు నాన్న విధంగానే ఇది చేసినాడు సార్. మీరు ఒప్పుకోకపోయినా చేశాడు? ఒప్పుకోకపోయినా చేసినాడు సార్. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా, ఎందుకు ఇది కావు అని చెప్పి చేసిచ్చినాడు సార్. అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు. ఎలాంటి కస్టమర్లు వస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు, కొంత జనము అరాచకం మంచులు ఉంటారు, కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్. అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా. అంటే రాక్షసులాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటారు. కొంత జనం రాక్షసుల మాదిరిగా ఇది అవుతారు సార్. కొంత జనం బాగుండోళ్ళు వస్తారు, కొంత జనం రౌడీలు అంటారు, గోండాలు అంటారు. అక్కడ వాళ్ళ తాగు పోయినా కూడా కష్టము అంటారు. అంటే రోజుకి ఎంతమంది దగ్గర వెళ్ళాలి? రోజుకు ఇంతమంది అని ఇది లేదు సార్. ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు. వారు రేయిం బొగులు అదే పని మీదనే ఉండాల మేమైతే. అంటే ఒక మిషన్లా పనిచేస్తాం, ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి. నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు, కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు. వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని
ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్ అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకు మళ్ళీ వేరే వాళ్ళ తాకు పంపించకూడదు నీ తాకు ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది చేయాల అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెలకు మాకు నీరసం వచ్చినట్టు అయిపోతుంది సుస్థ అయిపోతుంది మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్ అక్కడ అంత అనుభవించేసినాం మేము కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా ఆ డేట్లో కూడా చేయమని ఆ అంటారు డేట్లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్ అక్కడ కండమ్స్ ఇస్తారు అదే పనిగా డబ్బాలు బాక్సులు తెప్పిస్తారు సార్ అవి వేసుకొని ఇది చేయమంటారు అవి వేసి చేయండి మీరు అట్లా ఏమో ఇది కాదండి కొంతమంది రాక్షసులాగా ప్రవర్తించడం మనుషులను కొరకడం లాంటివి చేస్తారంట నిజమైనది నిజమే సార్ అంటే అటువంటి ఘటనలు మీకు ఏమి ఎదురయ్యా ఎదురైనాయి సార్ ఎవరి దగ్గర కస్టమర్ల దగ్గరే సార్ ఇంక ఎవరి దగ్గరే వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు కస్టమర్ల దగ్గరే ఇదే అంటే ఏ రకంగా హింసిస్తుంటారు ఏ రకంగా అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధాలుగా చెప్తారు సార్ అవి రకరకాలుగా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలన్నా సినిమాలన్నా సెల్ ఫోన్లన్నా కానీ అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు అవన్నీ మాకు అవన్నీ చేసేదానికి ఇష్టం ఉండదు కదా సార్ ఆ విధంగా నరకకోపంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాము మనం అక్కడ వచ్చి ఒక 4 ఏళ్ళు ఉన్నాను సార్ అక్కడే ఢిల్లీలోనే సార్ 4 ఏళ్ళు ఉన్నాను కానీ ఆ 4 ఏళ్ళు ఇటు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు ఏమో గుర్తు రాలేదు గుర్తుకొచ్చినారు సార్ గుర్తుకొచ్చి ఏం చేయలేంగా దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసేదానికి ఇంకా తప్పించుకొని బయటకు వచ్చినా కూడా పోలీసు వాళ్ళ చేతల్లో పడినామంటే వాళ్ళు కూడా నానా హింసలు పెడతారు సార్ అక్కడ ఇప్పుడన్నా మేమేదో బయటకు వచ్చి ఇట్లా వచ్చి తెలజెప్పుతున్నాము కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు కూడా రొంత మట్టమైనారు అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్ కిందికి పైనింటి కిందికి దిగి మెటుకులు దిగి కిందికి పోయినామనుకో వాళ్ళ చేతుల్లో పడినాం కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేము మేము అట్లా అనుభవించినాం అక్కడ కూడా ఇక్కడి నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్తే అక్కడ వచ్చి కబోర్డులు ఉంటాయి సార్ ఒక్కొక్క కబోర్డులో వచ్చి 50 మంది పడతారు పైన ఆ కబోర్డుల్లో దాచిపెట్టేది ఎవరు కనుక్కోలేరు నువ్వు కనుక్కోలేవు నేను కనుక్కోలేను ఎవరు కనుక్కోలేరు దాంట్లో ఊపిరి కూడా ఆడదు మాకు ఆ గెవుల్లో పెట్టేస్తే ఒక 20 మంది 30 మంది పడతారు దానిలో కబోర్డుల్లో దానిలో దానుకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు మీరు అంత జాగ్రత్త పడండి అని చెప్పి అప్పుడే పిల్లలందరినీ దాచిపెట్టేస్తారు కబోర్డులు ఉంటాయి దానిలో దాచిపెడతారు కబోర్డు బయటకు కనపడదు కనపడదు సార్ మామూలుగా కబోర్డులు అంటే చిన్న చిన్న కబోర్డులు ఎంతే సార్ దానిలో వాకిన్లు కూడా అవి లోపలికి గెల్లి పెట్టినా కూడా మామూలుగా ఎట్లుంటాయి అట్లే ఉంటాయి అక్కడ వేరే విధంగా కూడా మళ్ళీ మూసినారా తెరిచినారా దీనికి గెల్లు ఉన్నాయని కూడా కనుక్కోలేరు ఎవరు కానీ అట్లుంటాయి ఆ కబోర్డులో ఆ కబోర్డులో ఒకవేళ పానం ఉండి 1 గంట పడుతుందో 2 గంటలు పడుతుందో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక అంతకు లోపల సత్య చేయొచ్చు బతికితే బతకచ్చు దాంట్లో ఆ కబోర్డులు నింటి బయటకైతే పల్లెం తిరిగింది 4 సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఢిల్లీ నుంచి నాకు పెట్టిండి హింసలు అనేది చూడలేక కింద వాచ్మ్యాన్ ఉన్నాడు సార్ వాచ్మ్యాన్ ఉంటే ఆ వాచ్మ్యాన్ తర్వాత నుండి బయటకు వచ్చినాను సార్ నేను బయటకు వచ్చి ఆ వాచ్మ్యాన్ అనేప్ప నాకు టిక్కెట్ తీసిచ్చి ఆటో బాడికి ఇచ్చి ఆటోకి ఎక్కించి ఆటో ఇప్పటికి చెప్పి ట్రైన్ ఎక్కించినాను నాకు అనంతపురం ట్రైన్ ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇక్కడ అనంతపురానికి ట్రైన్ వచ్చింది కదా సార్ ఆ ట్రైన్ ఎక్కించినాడు మళ్ళీ అనంతపురం నుండి అనంతపురంలో దిగినాను మళ్ళీ ఇక్కడ అనంతపురం బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి మా ఊరికి వచ్చినాను సార్ మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా పుట్టినలో కూడా చాలా ఇదే అయినాం సార్ అంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం వచ్చావు అనంతపురం నుంచి మీ పుట్టింటికి వెళ్ళావు వాళ్ళని ఆదరించారా ఆదరించలేదు సార్ ఎమ్మ ఎక్కడ పోయింది ఏం కథ అని అందరూ సూటిపోటు మాట్లాడిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఏదో ఆమె అగసాట్లో పడుకొని వచ్చింది ఆమె బాధలు పడుకొని వచ్చింది లేదు ఈ సానుభూతి అనేది చూపించలేదు సార్ సానుభూతి ఇంట్లో వాళ్ళు తల్లి నేను ఇంటికి వచ్చేళ్ళకనే తల్లిదండ్రి కూడా లేరు తల్లిదండ్రి చనిపోయినారు అన్నున్నాడు తమ్ముడు ఉన్నారు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్ ఆయమ్మ అక్కడ పోయి వచ్చింది మాకు ఏం పని ఆయమ్మతో ముగ్గుని ఇచ్చిపెట్టేసింది అమ్మ నాయన చనిపోయినారు ఈ అమ్మ గురించి అని చెప్పి మా అమ్మ మా నాయన చనిపోయినారని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు పట్టించుకోలేదు సార్ ఉండారు ఉండేకేమో ఎవరు పట్టించుకోరు అట్లా టైంలో కూడా నేను ఉండి కూడా జీవనం చేసుకున్నాను సార్ ఎట్లా మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చుట్టుపోటు మాటలతోనే పొడిచినారు కానీ ఏదో ఆ అమ్మాయి వచ్చింది మనం ఆడమనిషం కదా ఆ అమ్మని ఎట్లాంటి అని అనుకునేది కూడా లేకుండా అనుకున్నారు సార్ నీళ్ళ కొల్లాయిల కాడంట పనికి పోయింతావంట అమ్మ అక్కడ పోయి వచ్చింది అమ్మ అగసట్లు పడి వచ్చింది ఆ బాధలు పడి వచ్చింది
అని అనుకుండోళ్ళు ఉన్నారు సార్. ఎదురుగా అయితే అన్నోళ్ళు లేరు. ఎదురుగా అంటే కొంత బాధపడతారని సూటిపోటు మాటలతోనే ఇప్పుడు నేను ఆడ నువ్వు ఇక్కడ కూర్చోండవు నేను ఆడ అనుకుండేది నీకు వినపడతానే ఉంటుంది కదా సార్. అది అనేది మనసులో ఒక బాధ అనేది కలుగుతూనే ఉంటుంది సార్. మేము బుద్ధుండి బుద్ధి లేకుండా ఈ బాధ ఎక్కువ ఉంది. ఈ బాధ కొన్నాళ్ళు అనుభవించినాము. ఎప్పుడైతే మళ్ళీ మాకు తెలియదు అని చెప్పి మేము ఏరో వాళ్ళు వచ్చి మాకు ఎవరో కదిరిలోకి ఏదో పని మీద వచ్చింటే మళ్ళీ ఇట్లా నువ్వు ఫలానా తాగిపోతే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పినారు. ఫలానా తాగంటే ఎవరు అంటే మళ్ళీ ఇట్లా అని మళ్ళీ విసారించుకున్నారు. మళ్ళీ ఈ మేడంకి ఎవరో చెప్పినారు ఇట్లా పలానూరు నుంచి పలానా తనకల నుంచి అక్కడి నుంచి గాయం వచ్చింది అని చెప్పినారు. చెప్పాక మళ్ళీ ఎల్లప్ప సారు భానుజీ మేడము వచ్చి మా ఇంటికాడికి కారు వేసుకొని వచ్చినారు సార్. కారు వేసుకొని వచ్చాక అప్పుడు నాకు కొంచెం ఇది అయింది సార్, ధైర్యం వచ్చింది. ధైర్యం అంటే కొద్దిగా చూడు ఇప్పుడు మా అమ్మ మా నాయన లేరు నాకు తోడు, ఉండేవాళ్ళు పట్టించుకోలే. మొగుడు అనేవాడు చనిపోయినాడు. మొగుడు నింటి ఆస్తి పాస్తి నాకు అందల. ఇట్లా పుట్టినింటి నింటి నాకేం అవకాశాలు లేవు. ఏమంటే ఇంక నిన్ను అత్తగారి ఇంటికి ఇచ్చి చేసేసినాము, నీ బరువు బాధ్యతలన్నీ మేము దింపుకునేసినాము, అదేమన్నా వాళ్ళే చూసుకోవాలన్నారు. వాళ్ళ నింటి ఏం ఆశించలే, వీళ్ళ నింటి ఏం ఆశించలే. కానీ ఇప్పుడు మేడం తర్వాత నేను ఒంటరిగానే ఉన్నాను. బిడ్డలు అయితే లేరు నాకు. మేడం మీద నమ్మకం పెట్టుకొని నాకు తల్లిదండ్రి అయినా అమ్మ అయినా నాయన అయినా అని ఆయమ్మ అనుకొని నేను ఆయమ్మ మీదనే బతుకుతాను సార్. ఇంతవరకు అయితే ఎవరి మీద నేను ఆధారపడలేదు. పనికి పోతున్నాను సార్, పనికి పోతాను. ఒక రోజు పని వేది, ఒక రోజు ఇంటికాడ ఉండేది. పని చిక్కిన పొద్దు పని వేది ఉంటాను.